స్వభావము మీకు కలగచేసేదను. ఏ గుండెను తీసేస్తాడు? రాతి గుండె మీలో తీసివేసి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే ఏ గుండెను తీసేస్తాడు? రాయి. అంటే ఈరోజు మన జీవితాలు కూడా ఒక్కొక్కసారి రాతి హృదయాలు కలిగి మనం జీవిస్తున్నాం. అప్పుడప్పుడు చూడండి, మీరు గమనించండి, చాలా మంది అంటుంటారు గుండెను రాయి చేసుకొని బ్రతుకుతున్నాము అనే మాట అంటుంటారు. సహజంగా ఏదైనా సమస్యలు వచ్చాయనుకోండి, ఆ సందర్భంలో వారు పలికే మాట ఏంటంటే, నేను బ్రతుకుతున్నానంటే, ఈరోజు ఉన్నానంటే నేను గుండెని ఏం చేసుకుంటున్నాను? రాయి చేసుకుని బ్రతుకుతున్నాను అంటున్నాను. ఇదొక సందర్భం. కానీ చాలా మంది దేవుని మందిరంలో కూడా గుండె రాయి చేసుకునే ఉంటున్నారు. ఆ రాళ్ళు మారటం లేదు, ఆ రాళ్ళు కరగటం లేదు. అయితే ప్రాముఖ్యంగా దేవుని మందిరంలో ఒకవేళ హృదయ కాఠిన్యము అనే రాయి మనం కలిగి ఉంటే, ఆ హృదయ కాఠిన్యము అనే రాయిని తీసివేసుకుంటేనే మనం ఫలిస్తాం. ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. అనేక పర్యాయాలు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. అనేక పర్యాయాలు దేవుని స్వరము నీతో మాట్లాడుతుంది. అనేక పర్యాయాలు ఇది కాదు నీ మార్గం, ఎలా జీవించాలి, ఇది కాదు సత్యం, ఎలాగో నువ్వు బ్రతకాలని అనేక పర్యాయాలు దేవుని సేవకుడి ద్వారా, వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు మాత్రం ఏమి పట్టనట్లుగా ఆ హృదయాన్ని ఏమాత్రము కరిగించుకున్నవాడుగా ఆ గుండెను అనగా రాతి హృదయాన్ని, ఆ రాతి గుండెను వేసుకుని మనం దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాం. ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాలు వచ్చినా అదే భక్తి జీవితాన్ని కలిగి ఉంటున్నాం, అదే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నాం, అదే స్థితిగతులు మనం కలిగి ఉంటున్నాం.